భారత్లో జరిగినటువంటి ఈ జెన్జీ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేసినటువంటి విధానం చూసి నిజంగానే అక్కడ పాకిస్తాన్ జెన్సీ కాస్త ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా మాట్లాడారు. అంటే భారత ప్రభుత్వము జెన్జీకి వాళ్ళ డిమాండ్లను తలగొట్టడం కావచ్చు, వాళ్ళు అడిగినవి చేయడం కావచ్చు, ఇవన్నీ చూసి ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వమే ఉండాలి అనేది వాళ్ళ కోరిక. సో ఇది నిజంగా పాకిస్తాన్కి ఓ రకంగా షాక్ అనే చెప్పొచ్చు అంటారు. ఖచ్చితంగా ఉద్యోగం నడిపినప్పుడు నెగిటివ్ థింకింగ్కి ఉపయోగపడింది, నెగిటివ్ ప్రచారానికి ఉపయోగపడింది. కానీ భారత ప్రభుత్వం తలొగ్గి విద్యార్థులకు అన్ని విధాల కేసులు ఎత్తేస్తాం, తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాం, తర్వాత విద్యామంత్రి రాజీనామా చేస్తాడు, ఇవన్నీ కూడా జెన్జీ సక్సెస్. కాబట్టి ఈ సక్సెస్లో ప్రభుత్వం కూడా ఒక పాజిటివ్ విన్ అయింది, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆందోళనకు తలగటం కూడా ఒక విజయవంతమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే అట్లే రెచ్చగొట్టుంటే, అట్లే మేము ప్రధాని రాజీనామా చేయడం మా ఇష్టం అని అంటుంటే ఇది దేశవ్యాప్తంగా విస్తరించేది. కాబట్టి అట్లా కాకుండా ఆ నిర్ణయం తీసుకొని విద్యార్థులు ఏం కోరుకుంటారో అది యాక్సెప్ట్ చేయటం అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ సక్సెస్ అయినట్టే. ప్రతిపక్షం విమర్శించడం, అధికార పక్షం దాన్ని కన్సిడర్ చేయటం, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో నడిచే ప్రక్రియ. ఫెయిల్యూర్ కాదు అది. ఫెయిల్యూర్ అంటే అణిచివేసి నిర్బంధానికి గురి చేయటం. కానీ అట్లా కాకుండా యాక్సెప్ట్ చేసి పరిష్కరించారు. ఆ పరిష్కరణలకు కొన్ని ఇంకా రిజర్వేషన్స్ ఉంటే ఇంకా నెమ్మదిగా అవి కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా అణచివేత కాకుండా మనం ఇప్పుడు ఫ్రాన్స్లో చూస్తున్నాంగా. గత దశాబ్ద కాలంగా అసలు నిద్రలేదు ఫ్రాన్స్ గవర్నమెంట్కు, అటు రైతులు ఇటు విద్యార్థులు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయటం, లేవనెత్తిన సమస్యలను యాక్సెప్ట్ చేయటం, ఇదంతా కూడా డెమోక్రటిక్ ప్రాసెసే. కాబట్టి అటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అలా వ్యవహరించాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ ఉద్యమాలు, ఈ నిరసనల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా లైట్ తీసుకున్నాయి. సో దాంతో కంప్లీట్గా ప్రభుత్వాలే కూలిపోయేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. సో ఇక్కడ వాటితో కంపేర్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించింది, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకొని జెన్జీ వాళ్ళ డిమాండ్స్కు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నిరసనలు కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత శాంతియుతంగా ముగిసాయి కూడా మనం చూసాం. కానీ అక్కడ పాకిస్తాన్లో చూస్తే కాల్పులు, చంపేయడాలు, ఇవే నిరసనలు ఎవరైనా చేశారు అని అంటే వాళ్ళని చంపేయడమే ప్రధాన ఎజెండాగా పాకిస్తాన్ ఆర్మీ చేస్తూ ఉంటుంది. అదే సిస్టమ్ యొక్క క్రియేషన్ అండి. ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నటువంటి క్రమంలో దాంట్లో ఉన్నటువంటి పౌరులు కానీ, యువకులు కానీ దాంట్లో ఆ కల్చర్లో, ఆ సంస్కృతిలో పెరిగినప్పుడే అవి అలవడతాయి. ఆ లక్షణాలు అకస్మాత్తుగా ఉద్యమం రూపంలో ఆ లక్షణాలు రావు. అది ప్రాసెస్లో, డెమోక్రటిక్ ప్రాసెస్లో అలవాటు కావాలి. గన్నులు తీసుకొని ప్రభుత్వ అధికారి మీద వేలిస్తే అది ఒంటరి కావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత బలమైనటువంటి వాయిస్ కూడా పోదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు గన్నులు తీసుకొని దాన్ని హింసాత్మకంగా మారిస్తే దాంట్లో ఏముండదు. కాబట్టి భారతదేశంలో అది నేర్చుకున్నారు శాంతియుతంగానే. ఉదాహరణకి యాంటీ ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఓడిచ్చిర్రు, ఉద్యమం చేసిర్రు, జయప్రకాష్ నారాయణ టోటల్ రెవల్యూషన్ అన్నాడు. మొత్తం ప్రజల పాత్రే తప్ప గనుల పాత్ర లేదు, బాంబుల పాత్ర లేదు. అట్లా ఇప్పుడు కూడా జెన్జీ ఉద్యమంలో కూడా ప్రశాంతంగా నడిపారు. ఏదైనా ఎక్సెస్ బిహేవ్ చేస్తే కూడా దాన్ని వాళ్ళ ప్రెస్ ఎక్స్పోజ్ చేస్తుంది, ఎందుకు ఎక్సెస్ బిహేవ్ చేయాల్సి వచ్చిందని. పార్లమెంట్లో కూడా అదే చర్చ నడుస్తుంది. ఇది ఇష్టం, ప్రజలకు ఇష్టమైనటువంటి పద్ధతి. తాత్కాలికంగా కొద్దిగా అధికార పార్టీకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఏ దేశంలో అయినా కానీ అది కరెక్ట్, సవ్యమైనటువంటి మార్గం. కాబట్టి రేపు పాకిస్తాన్లో యువకులు కూడా అటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అది హింసాత్మకంగా మారకూడదు. కానీ పాకిస్తాన్లో ఎప్పుడు హింసాత్మకంగా మారే అలవాటు ఉంది. దేశాధ్యక్షుల్ని గాల్ చేయటం, లేదా ఇతరులని గాల్ చేయటం అనేక సార్లు. మరి భుట్టో అట్నే చనిపోయాడు, బెనజీర్ భుట్టో అట్నే చనిపోయింది, అర్షద్ అట్నే చనిపోయాడు, ఆ తర్వాత చాలామంది అట్లా చనిపోయారు మన దేశంలో. తర్వాత మిలిటరీ తిరుగుబాట్లు వచ్చి అధికారాన్ని కూడా స్వాధీనం చేసుకోరు. మన మిలిటరీకి అలవాట్లేదు. ఇట్ ఈస్ బిహేవింగ్ ఇండిఫరెంట్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దేశ రక్షణ మా బాధ్యత తప్ప రాజకీయాలు కాదనంట డిసిప్లిన్లో మిలిటరీ ఉంది. అట్లాగా ప్రజలు కూడా శాంతియుతంగానే ఎంత చేసినా మహా అయితే పికెటింగ్ తప్ప అంతకు మించినటువంటి టూల్ ఎన్నుకోవట్లే, ఎంపిక చేసుకోవట్లే. కాబట్టి దాన్ని పాకిస్తాన్ కూడా అది డెమోక్రటిక్ ప్రాసెస్లో వచ్చేటువంటి అలవాటు తప్ప అప్పటికప్పుడు ఎవరు చెప్తే వచ్చేది కాదు.
పీఓజేకేలో ఇంత పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా కూడా ఇటు ప్రపంచ దేశాలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ మీడియా కావచ్చు, ఎవరు కూడా వీటిని పెద్దగా హైలైట్ చేయట్లేదు ఎందుకు సార్? అంటే అసలు మీడియా, ప్రపంచ మీడియా, ఇండియా మీడియా ఎట్లయితే అదానీ అంబానీ చేతుల్లో 70% ఉందో, అట్లాగే ప్రపంచ మీడియా అంతా కూడా అమెరికా చేతుల్లో ఉంది. ఆ అమెరికా చేతుల్లో ఉన్నటువంటి మీడియా సహజంగానే పాకిస్తాన్లో జరిగేటువంటి విషయాలను ఎక్స్పోజ్ చేయదు. కాబట్టి ఏదైనా రిస్క్ తీసుకొని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సహజంగానే ఆ- ఆ- ఆ నిర్బంధం లేదా గ్రిప్పు లేదా ప్రెషర్ మీడియా మీద నడుస్తుంది. అది ఇంటర్నేషనల్ నడుస్తుంది, నేషనల్ లెవెల్లో కూడా నడుస్తుంది. కాబట్టి సహజంగానే ఆ ఇతర దేశాల్లో తనకు మిత్రులు కాని దేశాల్లో చైనాలో ఏ స్థానిక ఆందోళన జరిగినా లేదా భారతదేశంలో ఏ స్థానిక ఆందోళన జరిగినా వెంటనే వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోద్ది. పాకిస్తాన్లో జరిగితే ఆ న్యూస్ని ఆ డెమోక్రసీని అణిచేస్తున్నటువంటి వార్త ఇంటర్నేషనలైజ్ కావాలి. ఏదో కొద్దిగా బ్రిటన్ పార్లమెంట్లో ఒక ఎంపీ లేవనెత్తిండు, పిఓకల దౌర్జన్యాలు జరుగుతున్నాయి, సైన్యం యొక్క ఎక్సెస్ బిహేవియర్ ఉంది, దాన్ని మనం చర్చించాలి, ఖండించాలని ఒక పార్లమెంట్ సభ్యుడు బ్రిటన్లో లేవనెత్తిండు తప్ప ఎక్కడ ఇది ఒక చర్చనీయాంశం చేయట్లేదు. ఇప్పుడు మోదీ కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇది కావచ్చు, ఇదంతా కూడా పాకిస్తాన్కి మింగుడు పట్టలేదు. పైపెచ్చు మోదీకి అవార్డులు కూడా ఇస్తుండడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్. ఇంత అక్కసి ఎందుకు సార్ పాకిస్తాన్కి? అది మోడీ అని కాదు, ఇండియా మీద ఉన్నటువంటి ఇండియా వ్యతిరేక వైఖరి, దానికి ప్రతిపక్షమైన అధికార పక్షమైన అదే దృక్పథంతో ఉండటం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ పక్షమైనా రానియండి, ఏ పక్షమైనా భారత వ్యతిరేక కలిగి ఉంటాం అనేది ఒక ఇరుసుగా ఉంది. కాబట్టి ఆ భారత వ్యతిరేకతే భారత నాయకుల వ్యతిరేకత కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇది భారత వ్యతిరేకత ఉన్నంత కాలం పాకిస్తాను ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే సోషల్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత వ్యతిరేకతతోటి ఆ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. భారత్ తోటి సైక్యత ఉంటే ఎంత ఎక్స్పెండిచర్ చేయాల్సిన పని లేదు పాకిస్తాన్. కాబట్టి ఆ వ్యతిరేకతతోటి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయటం, సైన్యాన్ని పోషించడం, అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవటం, అవి కూడా అప్పుల కింద దిగుమతి చేసుకోవటం, అప్పులు జరపడానికి ఉన్న కొద్ది రెవెన్యూని ఖర్చు పెట్టడం. మీరు ఆశ్చర్యపోతారు, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ ఓన్లీ $10 బిలియన్. $10 బిలియన్. అంత పూర్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ కూడా ఆయుధాలే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి క్రైసిస్లో ఉంది పాకిస్తాన్. ఎందుకుంది అంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎందుకు చేస్తుంది? భారత వ్యతిరేక వైఖరి. భారత వ్యతిరేకతతో ఎప్పుడైనా ఘర్షణలు జరిగితే విన్ కావాలి లేదా ప్రతిఘటించాలన్నటువంటి విషయం. అది సొంత ప్రజలు వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఆర్మీకి మాత్రం అన్ని హంగులు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడమే వాళ్ళ పాకిస్తాన్కి కావాల్సినటువంటిది. ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది.